హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య యోగేందర్ రెడ్డి వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. మేమైతే భోగి చాలా బాగా జరుపుకున్నామండి. అసలు ఎంత బాగా జరుపుకుంటామని అనుకోలేదు. మామూలుగా చిన్నగా మేము భోగి మంట వేసుకుందాం అనుకున్నాము. ఇదివరకు మేము వైజాగ్లో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఇలాగే చాలా పెద్ద భోగి మంట వేసుకున్నాము. ఈసారి అయితే ఇంకా ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ ఇంకా అందరూ కూడా ఊర్లోకి వెళ్ళిపోయారు పండక్కి. ఒక ఇద్దరం, ముగ్గురం, నలుగురం ఉన్నాం అంతే. ఇంకా ఏదో మామూలుగా అలా చిన్నగా వేసుకుందామని అనుకున్నాము. కానీ చాలా బాగా వచ్చింది. ఇలాగ రోడ్డు పైన అంటే మిడిల్‌లో వేసుకున్నాము. ఎవరి ఇంటి ముందు అని కాకుండా అందరి బిల్డింగ్ మధ్యలో మాయి మొత్తం ఇటు సైడ్ 4, అటు సైడ్ 4, 8 ఉంటాయన్నమాట. వాటి మధ్యలో వేసుకున్నామన్నమాట. మా బిల్డింగ్ చూసారా? చాలా కొత్త కల వచ్చింది. మంచిగా పెయింటింగ్ ఏసారన్నమాట అన్నిటికి. మాకు సంక్రాంతికి మంచిగా పెయింటింగ్ ఏసినట్టుగా అయిపోయింది. నీట్‌గా ఉన్నాయి మా బిల్డింగ్స్ అన్నీ. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. మా ఫ్రెండ్‌కి చాలా ఇష్టం అన్నమాట ఈ భోగి మంట ఏసుకోవడం. వాళ్ళు ఆంధ్ర సైడ్ కదా! అందుకు వాళ్ళకి భోగి మంట కంపల్సరీ ఏసుకుంటారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. ఇంకా చాలామంది ఊరెళ్ళిపోయారు. వైజాగ్‌లో అయితే అక్కడ చాలామంది ఉండేవాళ్ళు సంక్రాంతి పండగకి. ఇక్కడ ఎవరు లేరు. అందరూ ఊరెళ్ళిపోయారు సంక్రాంతికి. ఇంకొక నలుగురం ఉన్నాము. ఇంకా మేమే అలా మామూలుగా భోగి మంట ఏసుకున్నామన్నమాట. ఇంకా కలర్స్ అవన్నీ తెచ్చుకొని కర్రలు కూడా అన్నీ మేమే తెచ్చుకొని పెట్టుకున్నాము. చూడండి ఇలా ఉన్న వరకే ఇలా పెట్టేసాము. అసలైతే ఇంకా బాగా మంట అవన్నీ కర్రలు కూడా ఇంకెక్కువగా పెట్టుకునేవాళ్ళము. పిల్లలకి ఆ రోజు స్కూల్ ఉందన్నమాట. భోగి రోజు కూడా స్కూల్ ఉంది. ఒక సంక్రాంతి రోజే వాళ్ళకి హాలిడే ఇచ్చారు. మిగతా ఏమీ హాలిడేస్ ఇవ్వలేదు. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకోసమని మేము పర్లేదులే ఉన్న దాంట్లో అలా చేసుకుందాము అనుకున్నాం. కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నాము. నాకసలు ముగ్గులేయడమే రాదు. కానీ మా ఫ్రెండ్స్ నాతో ముగ్గులేయించారు. నేనేస్తుంటే వాళ్ళు కలర్స్ ఏసేశారు అన్నీ కూడా. మా ఫ్రెండు మనీ మీకు వచ్చినప్పుడు చూపించాను కదా! వాళ్ళకి క్వార్టర్స్ ఇక్కడే దొరికిందన్నమాట. అది కూడా మా పక్క బిల్డింగ్‌లోనే దొరికింది. ఫుల్ హ్యాపీ అన్నమాట ఇంకా. ఇంకా ఏ పండగ జరిగినా కూడా మళ్ళీ కలిసి మేము చేసుకుంటున్నాము. అప్పుడు మీకు చెప్పలేదు కదా! వాళ్ళకిక్కడ దొరికింది మళ్ళీ క్వార్టర్స్ అని. ఇప్పుడు వాళ్ళు మా పక్కనే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ వైజాగ్‌లో లాగానే మళ్ళీ పండగలన్నీ కలిసే చేసుకుంటున్నామన్నమాట. మేము ఏ టైంలో కలిసామో ఏమో కానీ, ఇలా పండగలైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చూడండి ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇంత బాగా వస్తదని అనుకోలేదు. చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తదని. మామూలుగా అనుకున్నాము. కానీ చాలా, చాలా చాలా బాగా వచ్చింది. భోగి ముందు రోజు నైటే మేము ఇదంతా చేసుకున్నామన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది గదా! మళ్ళీ పొద్దున్న మనకు వీలవ్వదని నైటే చేసుకున్నాము. ఆ టైం 12 అయిపోయిందన్నమాట. మేము అదంతా చేసేసరికి 12:30 అయింది మేము ఇంట్లోకెళ్ళేసరికి. ఇలా మేము నలుగురం కలిసి చేసుకున్నామన్నమాట. ఇలా మళ్ళీ మార్నింగ్ ఇది 4 గంటలకి లేచి పిల్లల్ని లేపుదామనుకున్నాము 4 గంటలకి. మళ్ళీ 7కే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారన్నమాట. 7 కంటే ముందే లేపాలి గదా! పిల్లల్ని రెడీ చేయాలి కదా! అని 4కే లేపి ఇంకా మేము భోగి మంట వేసుకుంటున్నామన్నమాట. మార్నింగ్ అంతా ఇలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కానీ పిల్లలకు స్కూల్ లేకపోతే చాలా బాగుండేది. స్కూల్ ఉండేసరికి చాలా బాధపడ్డాము. మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటి ఉండేసరికి ఇంకా బాధగా అనిపిచ్చింది ఆ రోజు. మా నందు, గాయత్రి అయితే వాళ్ళే ముగ్గేస్తామన్నారు. మార్నింగ్ లేపు మమ్మీ 4కు మేమే ముగ్గేస్తాము అని అన్నారు. కానీ పాపం వాళ్ళకి స్కూల్ ఉంది గదా! ముగ్గులేసి మళ్ళీ ఇవన్నీ చేసి స్కూల్‌కెళ్ళాలంటే కష్టం గదా! అని వాళ్ళకి చెప్పకుండా మేము నైటే వేసేసామన్నమాట. మా నందు కోపంగా చూస్తుంది నాకు చెప్పకుండా ఏసారని. ఇంకా భోగి మంట అయితే ఏసుకున్నాము. మాకు చెప్పలేదని అలా మొహం ఇలా పెట్టారు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా చూసిన తర్వాత "చాలా బాగేసావు మమ్మీ, చాలా బాగేసావు" అని అన్నారు. ఇలా భోగి రోజు మార్నింగ్ అయితే భోగి మంట ఏసుకున్నాము. అసలు ఎవ్వరు లేరన్నమాట. అందరూ ఊరెళ్ళారు. అందరూ ఉండుంటే చాలా బాగుండేది ఇంకా. ఇలా భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతా మా ఫ్రెండ్ వాళ్ళే అన్నమాట.
మా ఫ్రెండ్‌కి బాగా ఇష్టము భోగి ఇలా సెలబ్రేట్ చేసుకోవడము. ఏ పండుగలైనా గూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.